హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ వీడియోలో నేను రీసెంట్గా దర్శించుకున్న త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం గురించి చెప్పబోతున్నాను. 12 జ్యోతిర్లింగాలలో ఒకటి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. దీనినే త్రయంబకం లేదా త్రయంబకేశ్వర అని పిలుస్తారు. దీనినే గోదావరి జన్మస్థలం అని కూడా అంటారు. ఇది మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో ఉంటుంది. నాసిక్ నుంచి 28 కిలోమీటర్లు ప్రయాణించాక మనం ఈ ఆలయాన్ని అయితే చేరుకోవచ్చు. ఆలయాన్ని చేరుకున్నాక మనకైతే ఈ విధంగా ఆర్చి ఉంటుంది. ఇదే మనకి ఆలయానికి ఎంట్రీ. ఇక్కడ నుంచి నేరుగా వెళ్తే మనం ఆలయ సమీపానికి అయితే చేరుకోవచ్చు. ఇక్కడ శివుడిని బిల్వపత్రాలు మరియు శివునికి ఇష్టమైన రకరకాల పూలతో పూజిస్తారు. అలాగే శివలింగ అభిషేకానికి ఇక్కడ స్వయంగా గోదావరి జలాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. అయితే ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆలయంలోని జ్యోతిర్లింగం త్రిముఖం అనగా బ్రహ్మ, విష్ణు మరియు శివుడు 3 ముఖాల రూపంలో కలిగి ఉంటుంది. మరియు అన్ని జ్యోతిర్లింగాలు లింగ రూపంలో ఉంటే ఇక్కడ మాత్రం ఒక గొయ్యిలా ఉంటుందంట. అదేలాగో ఈరోజు మనం కూడా చూసేద్దాం. ఇక్కడ దర్శనానికి మనకి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఫ్రీ దర్శనం, అదే ఈ ఫ్రీ దర్శనానికి ఎంట్రీ అండి. ఇది కొంచెం ఎక్కువ సమయం పడుతుంది అనుకునే వాళ్ళు విఐపి దర్శనానికి వెళ్ళవచ్చు. దీనికోసం మనమైతే ముందుగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ తీసుకున్నాక కొంత దూరం అయితే నడవాల్సి ఉంటుంది. ఆ నడక మార్గంలో మనం ఒక చెరువునైతే చూడవచ్చు. అదే కుశవర్త కుండ్. గోదావరి నది బ్రహ్మగిరి కొండల నుండి ప్రవహిస్తూ కొంత నీరు ఇక్కడ చేరుతుంది. అందుకే దీని ఒక పవిత్రమైన చెరువు అంటారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల మన పాపాలన్నీ తొలగి పవిత్రులు అవుతారని ఇక్కడి భక్తులు నమ్ముతారు. ఇక్కడ స్నానం చేసి పక్కనే ఉన్న గంగా ఆలయాన్ని దర్శించుకొని మరి కొంచెం దూరం అయితే నడవాల్సి ఉంటుంది. అదే మార్గంలో ఇలా తెల్ల దుస్తులు ధరించిన వారిని అయితే నేను చూశాను. వీళ్ళంతా ఎవరు అంటే త్రిపిండి శ్రద్ధ అనే కార్యక్రమాన్ని నిర్వహించిన వారు. ఇది చేయడం వల్ల చనిపోయిన వారి ఆత్మ మోక్షాన్ని పొంది మనకి శాంతిని చేకూరుస్తుంది. ఇదే విఐపి దర్శనం యొక్క ఎంట్రీ. ఇక్కడ మనకి చెకింగ్ చేశాక లోపలికైతే పంపిస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కోవడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ దర్శనం అయితే కంపార్ట్మెంట్స్ లాగా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ దర్శనంలో అయితే రష్ చాలా తక్కువ ఉంది. సో మనకైతే ఒక అర్ధ గంటలోనే ఈ దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది. ఆలయం దగ్గరకు చేరుకున్నాక ఫ్రీ దర్శనం మరియు టికెట్ దర్శనం వాళ్ళందరినీ కలుపుతారు. ఈరోజు సోమవారం అవ్వడం చేత చాలామంది అయితే దర్శనానికి వచ్చారు. ఇదే నంది మండప ముఖద్వారం. సాధారణంగా అన్ని ఆలయాలలో దేవునికి ఎదురుగా నంది విగ్రహం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం నంది విగ్రహానికి ఒక ప్రత్యేకమైన మండపం అయితే ఉంది. ముందుగా ఇక్కడ దర్శించుకున్నాక ఆలయం వద్దకు వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తున్నదే ప్రధాన ఆలయ ముఖద్వారం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. వెళ్ళినాక ఇలా క్యూలో అయితే నిల్చోవాలి. దర్శనానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. మనం క్యూలో నిల్చున్నప్పటికి కూడా అక్కడ జరిగే పూజా విధానాన్ని మనకి ఇక్కడ లైవ్లో అయితే క్లియర్గా చూపిస్తారు. ఇక్కడైతే చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ మనం ప్రత్యేకమైన రుద్రాభిషేకం చేయించుకోవచ్చు. దానికి వేరే నియమాలు ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. జ్యోతిర్లింగం కిందికి ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ మిర్రర్ కూడా పెట్టారు క్లియర్గా చూడడానికి. దర్శించుకుని బయటికి వచ్చాక ఈ విధంగా అయితే ఆలయ గోపురాన్ని మనం చూడవచ్చు. అయితే అక్కడి పురాణాలు ఏం చెప్తున్నాయంటే, ఒకనాడు పంట చెరులో మేస్తున్న గోవు గాయపడి మరణిస్తుంది. గోహత్య చాలా పాపమని, దానికి పరిహారంగా అక్కడ గంగానది పారేటట్లు చేయమని అక్కడి ప్రజలు గౌతముని అడుగుతారు. దీనికోసం గౌతముడు మరియు అతని సతి అయిన అహల్యాదేవి చాలా సంవత్సరాలుగా శివ తపస్సు చేస్తుంటారు. అలా చేస్తుండగా పరమశివుడు బ్రహ్మ, విష్ణు ఆదిపరాశక్తులతో ప్రత్యక్షం అవుతారు. అప్పుడు శివుడు ఏ వరం కావాలని అడగగా గంగానది పారేటట్లు చేయమని అడుగుతాడు. అప్పుడు శివుడు తన జటను విసిరగా అది వెళ్ళి బ్రహ్మగిరి పర్వతం మీద పడి గంగానది ప్రవహిస్తూ కిందకు వస్తుంది. ఇదండి ఈ ఆలయ చరిత్ర. చాలా అద్భుతంగా ఉంది కదా. సో ఒకసారి మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి. మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.